హాయ్ మామ, భారతదేశం వ్యవసాయంలో రైతు ఎందుకు ఎదగలేకపోతున్నాడు? మీరు ఒక్కసారన్నా ఆలోచించారా? మార్కెట్లో పంట రేట్లు ఎందుకు పెరగడం లేదు? అసలు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సింది. ఈ వీడియో ఫుల్ గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇలాంటి వీడియోస్ చూస్తేనే మీరు కొత్తగా ఆలోచిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. మామాస్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్రతి కంటెంట్ మీకోసమే. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. భారత రైతు ఎదగలేకపోవడం వెనుక నిజాలు: గవర్నమెంట్, ఇండస్ట్రీ, మార్కెట్ అందరి లాభాలు, కానీ నష్టాలు మాత్రం రైతువే. మన దేశంలో అందరికీ తిండి పెడుతున్న వ్యక్తి ఇంకా తన పిల్లలకు పక్క 3 పూటలు భోజనం పెట్టలేకపోతున్నాడు. ఇది ఏ దేశం పరిస్థితి అనుకుంటున్నారు? అవును, మన భారతదేశ వ్యవసాయం గురించే. ఫార్మింగ్: ఎక్కువ శ్రమ, ఎక్కువ ఖర్చు, తక్కువ లాభం. ఫార్మింగ్ అంటేనే క్లైమేట్ రిస్క్, మార్కెట్ రిస్క్, పెస్ట్ రిస్క్, రేట్ రిస్క్, మిడిల్ మ్యాన్ రిస్క్ అన్నీ ఒకేసారి. కానీ ఇండస్ట్రీలో రా మెటీరియల్ స్టేబుల్, సేలింగ్ ప్రైస్ ఫిక్స్డ్, కాంట్రాక్టెడ్ గ్యారెంటెడ్, ప్రాఫిట్స్ ప్రెడిక్టబుల్. అంటే ఫార్మింగ్ స్ట్రెస్ఫుల్, ఇండస్ట్రీ పీస్ఫుల్. అదే ఎందుకంటే ఫార్మింగ్లో కంట్రోలింగ్ పవర్ ఫార్మర్స్ దగ్గర లేదు, కానీ ఇండస్ట్రీలో కంట్రోలింగ్ పవర్ కంపెనీస్ దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, 1 ఎకరా పంటకి ఫార్మర్ 20 నుంచి 25 వేల ఇన్వెస్ట్ చేస్తాడు. సేలింగ్ ప్రైస్ మార్చడం ఫార్మర్కి రాదు, ట్రేడర్స్కి మాత్రం వచ్చు. ఇండస్ట్రీలో కంపెనీ కాస్ట్ 10,000 ఉంటే సేలింగ్ ప్రైస్ 30,000కి ఫిక్స్ చేసి సేల్ చేస్తుంది. ఇది ఎంత మాత్రం కరెక్ట్? మీరు ఒకసారి ఆలోచించారా? గవర్నమెంట్ ఎందుకు ఫార్మింగ్ని పట్టించుకోదు? ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి వాళ్ళకి మనీ జనరేట్ అవుతాయి కాబట్టి. ఇది పబ్లిక్కి తెలియని బిగ్గెస్ట్ ట్రూత్. గవర్నమెంట్కి ఫార్మింగ్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే ట్యాక్స్. ఫార్మింగ్కి ట్యాక్స్ ఫ్రీ. అదే ఇండస్ట్రీ ట్యాక్స్ చేస్తుంది. గవర్నమెంట్ రెవెన్యూ హైగా ఉంటుంది. అదే ఫార్మింగ్లో 0 ట్యాక్స్, గవర్నమెంట్ ఫోకస్ తక్కువ. ఇలా ఆలోచించి ఫార్మర్స్ని అస్సలు కేర్ చేయరు గవర్నమెంట్. ఇండస్ట్రీలో 10,000 కంపెనీస్ హ్యాండిల్ చేయడం ఈజీ గవర్నమెంట్కి. అయితే ఫార్మర్స్ని హ్యాండిల్ చేయడం ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎందుకంటే 10 కోట్ల మంది ఫార్మర్స్ ఉంటారు కాబట్టి. పంట పండించేది రైతు కాబట్టి వాళ్ళకి మార్కెట్లో సర్టెన్ రేట్ లేకపోతే వాళ్ళు పెట్టి పండించిన గిట్టుబాటు కూడా రాదు. ఒక రైతు ఎలా పండిస్తాడో ఆ రైతు కుటుంబం నుంచి వచ్చిన మనిషికి మాత్రమే తెలుస్తుంది ఆ కష్టం ఏంటో అని. ఇండస్ట్రీలో బిగ్ కార్పొరేట్ లాబీ ఎలా వస్తుంది? ప్రెజర్, పాలసీ పుష్, గవర్నమెంట్ ఫేవర్స్. బట్ ఫార్మర్స్ కి కలెక్టివ్ వాయిస్ వీక్. అందుకు కాబట్టి గవర్నమెంట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి డిలే అవుతుంది. ఫార్మింగ్ లో ప్రాఫిట్స్ పొలిటికల్ గా యూజ్ఫుల్ కాదు. ఎందుకంటే ఫార్మర్స్ ని ఎలాగో సబ్సిడీ స్కీమ్స్ తో కామ్ గా చేయొచ్చని పొలిటికల్ వాళ్ళకి బాగా తెలుసు. ఇండస్ట్రీతో జీడిపి గ్రో చేస్తే గవర్నమెంట్ హైలైట్ చేస్తుంది. అందుకే పొలిటికల్ గా యూజ్ఫుల్ కాదు. వై ఫార్మర్స్ ఆల్వేస్ లాస్ ఆఫ్ మనీ? మీకు ఎప్పుడైనా తెలుసా? ఇప్పుడు చెప్తా వినండి. ఒక మార్కెట్ ప్రైస్ ఫార్మర్ డిసైడ్ చేయడు. ఒక మంచి పంట పండిస్తే అది కూడా రైతు ఫార్మింగ్ చేసి 5 మంత్స్ వర్క్ చేసి ఆ కష్టపడి పండించిన పంటని అది కూడా ఒక 5 మంత్స్ దాన్ని ట్రేడర్స్ 5 minutes లో డిసైడ్ చేసి కొనుగోలు చేసుకుంటున్నారు. అంటే రైతు కష్టపడి, అది కూడా 5-6 నెలలు కష్టపడి కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని పంటను మార్కెట్కి తీసుకెళ్తే దాన్ని ట్రేడర్స్ 5 minutes లో డిసైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్పుట్స్ ప్రైజెస్ గవర్నమెంట్ కంట్రోల్లో లేవు. డిఏపి, యూరియా, పెస్టిసైడ్, సీడ్స్, గోదావరి దీని రేట్లు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. ఒక సంవత్సరంలో 20 నుంచి 30% పెరుగుతూ ఉంది. బట్ అవుట్పుట్ ప్రైస్ కాన్స్టెంట్ గా లాస్ అవుతూ ఉన్నారు. ప్రొడక్ట్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంటే సేలింగ్ ప్రైస్ మాత్రం సేమ్ గానే ఉంటుంది. డిఏపి, యూరియా, సీడ్స్ ఇవన్నీ మంచి క్వాలిటీనో కాదో తెలియదు, కానీ రిజల్ట్ మాత్రం ఫార్మర్స్ కి లాస్ ఇస్తుంది. డూప్లికేట్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ ఇవన్నీ రైతులకి అమ్ముతూ ఉన్నారు. ఫేక్ కెమికల్స్, టోటల్ క్రాప్ డ్యామేజ్. లాస్ డైరెక్ట్ గా ఫార్మర్ కే వస్తుంది. కంపెనీ సేవ్ అవుతున్నాయి, గవర్నమెంట్ 0 యాక్షన్ తీసుకుంటుంది. ఇదంతా మిడిల్ మ్యాన్ మాఫియా. విలేజ్ లో 100 మంది ఫార్మర్స్ ఉంటే మార్కెట్ లో 10 మంది ట్రేడర్స్ ఉంటారు. ఎప్పుడైనా రైతుకి పంట అమ్మేటప్పుడు మాత్రం పేషెన్సీ తక్కువ. ఎందుకంటే వాళ్ళు అప్పు తీసుకొని పంట పండిస్తారు. వాళ్ళు అది స్టోరేజ్గా ఉంచుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. మార్కెట్లో ఎప్పుడు ప్రైస్ పెరుగుతుందో తగ్గుతుందో అని. అదే ట్రేడర్స్కి స్టోరేజ్, మనీ, పవర్ ఉంది. తక్కువగా కొనుక్కోవడం,
ఎక్కువగా అమ్మడం, ప్రాఫిట్ ట్రేడర్స్కి, లాస్ ఫార్మర్స్కి. మార్కెట్ ఎందుకు రేట్ ఇచ్చేది కాదు. మార్కెట్లో 3 ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి. డిమాండ్ అండ్ సప్లై ఓవర్లోడ్. ఫార్మర్స్ అందరూ సేమ్ క్రాప్ వేసే టైంలో రేట్స్ డౌన్ చేస్తారు. ఇండస్ట్రీలో సేమ్ ప్రోడక్ట్, అందుకే ఇండస్ట్రీలో ప్రొడక్షన్ ప్లాన్ చేసుకుంటారు. అదే ఫార్మర్స్ అన్ప్లానెడ్గా మిగిలిపోతారు. స్టోరేజ్, కోల్డ్ చైన్ ట్రాన్స్పోర్ట్ లేకపోవడం రైతుకి మైనస్గా మిగిలిపోతుంది. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. ఇది పేరుకు మాత్రమే. ఇది ఎవరికీ తెలియదు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఎంఎస్పి ప్రకటిస్తుంది. కానీ నిజం ఏంటంటే 23 పంటలు ఎంఎస్పి ఉన్న ఎంఎస్పి మీద ప్రభుత్వం నిజంగా కొనేది 2-3 పంటలు మాత్రమే. చాలా రాష్ట్రంలో ఎంఎస్పి అమలు జీరో. రైతు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎంఎస్పి అనేది ఒక భ్రమ మాత్రమే. ఎంఎస్పి ప్రాక్టికలీ పనిచేయడం లేదంటే రైతులకు లాభం ఎలా వస్తుంది? ఇక ఫైనల్గా రైతులకి ఇంకేది నిరాశపరుస్తుంది అంటే వెదర్. గత 10 సంవత్సరాల వాతావరణం, ఎప్పుడు వాన పడుతుందో, ఎంత పడుతుందో, హీట్ వేవ్ ఎప్పుడు వస్తుందో, సైక్లోన్ ఎక్కడ తాకుతుందో ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టంగా మారింది. వాతావరణం రైతు మీద గెలుస్తుంది. అందుకే క్రాప్ ఫెయిల్యూర్స్ పెరిగిపోతున్నాయి. రైతు ఎదగాలంటే ఏం చేంజెస్ కావాలో ఇప్పుడు చెప్తాను వినండి. ఫస్ట్ వన్, డైరెక్ట్ ఫార్మ్ టు మార్కెట్ సిస్టమ్. సెకండ్ వన్, మిడిల్ మ్యాన్ రిమూవ్ చేయడం. థర్డ్ వన్, స్ట్రాంగ్ ఎంఎస్పి ఇంప్లిమెంటేషన్ చేయడం. ఫోర్త్ వన్, కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌస్ గ్రామ స్థాయిలో పెంచడం. ఫిఫ్త్ వన్, క్రాప్ ఇన్సూరెన్స్ రియల్గా పనిచేయాలి. సిక్స్త్ వన్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ FPOS పెరగాలి. సెవెంత్ వన్, రియల్ టైమ్ మార్కెట్ డేటా రైతులకి ఫోన్లో రావాలి. ఎయిత్ వన్, డూప్లికేట్స్ పై కఠిన యాక్షన్ తీసుకోవాలి. నైన్త్ వన్, వాటర్ మేనేజ్మెంట్ ఇరిగేషన్ స్ట్రెంథెన్ చేయాలి. ఫైనల్ 10th వన్, ఫార్మర్స్కి డిజిటల్ ట్రైనింగ్ ఉండాలి. ఇవి మొత్తం రైతు ఎదుగుదల కోసం. ఇంకెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఉంచుకోండి. జై హింద్, జై భారత్.